ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నది పారువేట ఉత్సవం. అహోబిలంలో వందల సంవత్సరాలుగా ఈ పారువేట ఉత్సవం నిర్వహించబడుతున్నది. వాస్తవానికి కృతయుగంలో గతంలో చెప్పినట్లు స్వామివారు శ్రీ చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకునే సందర్భంలో చెంచులక్ష్మి అమ్మ యొక్క కోరిక చేత ఆ చెంచు ప్రజలకు తాను పారువేట ఉత్సవం ద్వారా గ్రామాలకు వెళ్ళి ఆహారాన్ని ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ చెంచు ప్రజలకు తాను బహుమతిగా ఇస్తానని మాట ఇచ్చి అలా వెళ్ళి ఆ బహుమతిని ఇచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఆ సాంప్రదాయానికి ప్రతీకగా కొన్ని ఏళ్లుగా ఇక్కడ పారువేట ఉత్సవం నిర్వహించబడుతున్నది. ఈ పారువేట ఉత్సవం భారతదేశంలో మరి ఎక్కడా లేనటువంటి విశేషం ఏమిటంటే స్వామి స్వయంగా ఉత్సవమూర్తి రూపంలో బయటికి వచ్చి అహోబిలం చుట్టూ ఉన్న ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉన్న 33 గ్రామాలకు 45 రోజుల పాటు వెళ్ళి పారువేట ఉత్సవాలను స్వామి ప్రతి ఊరిలో జరుపుకుంటూ ఈ పారువేట ఉత్సవాల తర్వాత జరిగే బ్రహ్మోత్సవాలకు మరియు తన కళ్యాణానికి రమ్మని చెప్పి స్వామి స్వయంగా భక్తులను ఆహ్వానించి వెళ్ళే ఈ సంస్కృతి భారతదేశంలో మరి ఎక్కడా కనపడదు. అందుకే ఇక్కడ అహోబిల ప్రాంత ప్రజలు ఈ పారువేట ఉత్సవాలను యునెస్కో యొక్క గుర్తింపు పొంది ఎంతో ప్రఖ్యాతి చెందాలని తగిన కృషి చేస్తూ ఉన్నారు ఇంటాక్ వారి రూపంలో. చారిత్రక సాక్ష్యాలను పరిశీలించినట్లయితే కాకతీయ 2వ ప్రతాపరుద్ర మహారాజు శ్రీశైలానికి వెళ్ళి మార్గమధ్యంలో ఇక్కడికి బస చేసినప్పుడు ఆ స్వామి యొక్క విశేషాన్ని తెలుసుకొని మహిమను తెలుసుకొని ఆయన కూడా ఇక్కడ దిగువ అహోబిలంలో మహిమాన్వితమైనటువంటి ఈ అహోబిల ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ రుద్రవరం గ్రామం ఆయన యొక్క పేరుతోనే వచ్చినది. ఆ 2వ ప్రతాపరుద్రుడు కూడా ఈ పారువేట ఉత్సవాలను మరింత అంగరంగ వైభవంగా జరిపించే సాంప్రదాయాన్ని కొనసాగించాడు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా వరంగల్లు రాజులైనటువంటి కాకతీయ రాజులకు గుర్తుగా 2వ ప్రతాపరుద్రుని గుర్తుగా గత సంవత్సరం నుంచి పారువేట ఉత్సవాలకు రుద్రవరం గ్రామానికి పట్టు వస్త్రాలతో స్వామికి వచ్చి సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు. 2024లో మార్చి నెలలో జీవో నంబర్ 9 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అహోబిల దేవస్థానానికి గుర్తింపు సేవలో భాగంగా పారువేట ఉత్సవాన్ని అధికారపూర్వక ఆంధ్రప్రదేశ్ పండుగగా గుర్తించి ఈ అహోబిల ఖ్యాతిని అందరికీ తెలిసేలా చేసింది. అదేవిధంగా కాకతీయ రాజులు 2వ ప్రతాపరుద్రుని కాలంలో మొదలైన ఈ అహోబిల స్వామి యొక్క సేవ కారణం చేత వరంగల్లు తెలంగాణ యొక్క సిగ్నిఫికెన్స్ కావడం చేత ఆ రాజుల యొక్క గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుంచి పారువేట ఉత్సవాల్లో భాగంగా రుద్రవరం గ్రామానికి స్వామి వచ్చినప్పుడు అక్కడ పట్టు వస్త్రాలు ఇవ్వడము అనేది ఒక సాంప్రదాయంగా మొదలుపెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలు ఇక్కడ ఇప్పించాలి అధికారపూర్వకంగా అనే ఉద్దేశంతో ఆలయ ప్రధాన అర్చకులు పీఠాధిపతులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా వినతిపత్రం సమర్పించడం జరిగినది. రాబోయే పారువేట ఉత్సవాలు సంక్రాంతి తర్వాత మొదలై 33 గ్రామాలకు స్వామి 45 రోజుల పాటు వెళ్ళి తిరిగి అహోబిలానికి వచ్చి బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరుగుతుంది. అక్కడే కళ్యాణం కూడా జరుగుతుంది. దీనిలో భాగంగా రాబోయే బ్రహ్మోత్సవాల నాటికైనా ఇక్కడ పట్టు వస్త్రాలు ప్రభుత్వం చేత అధికారపూర్వకంగా ఇప్పించే సాంప్రదాయం మొదలు పెట్టాలని ఇక్కడి పూజారులు ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.